ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ చాలా అంటే చాలా కిర్రాగా ఉంది. చాలా రోజుల తర్వాత స్మాక్ డౌన్ షో చాలా బాగుందన్నమాట. మన 'రాక్' కనిపించినారు అండ్ 'డ్రూ మ్యాకింటైర్', 'సీఎం పంక్', 'సెత్ రాలిన్స్', 'లోగన్ పాల్' అండ్ 'డేమియన్ ప్రీస్ట్' మధ్య ఒక మంచి సెగ్మెంట్ అయితే జరిగింది. అండ్ మన 'కోడీ రోడ్స్' అండ్ మన 'రాక్' మధ్య కూడా ఒక చిన్న సెగ్మెంట్ లాంటిది జరిగింది. ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ చాలా అంటే చాలా కిర్రాగా ఉంది. ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఈరోజు స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లో మన 'కోడీ రోడ్స్' అయితే కనిపించినారు. 'కోడీ రోడ్స్' నడుచుకుంటూ వస్తారనమాట తన లాకర్ రూమ్ దగ్గరికి. అండ్ అంతలోనే అక్కడికి ఒక ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఎళ్తారు. వాళ్ళెళ్లి ఏం చెప్తారంటే, "నీ లాకర్ రూమ్ ఇది కాదు. నీకోసం ఫైనల్ బాస్ ఒక మంచి లాకర్ రూమ్ సెట్ చేసినాడు. దానిలోకి వెళ్దాం బా" అని మన 'కోడీ రోడ్స్‌కి చెప్తారనమాట. సో, వాళ్ళిద్దరూ 'కోడీ రోడ్స్‌ని' మన ఫైనల్ బాస్ ఆఫర్ ఇచ్చిన లాకర్ రూమ్‌కి తీసుకొస్తారనమాట. అండ్ ఆ రూమ్ చాలా బావుంటది. అండ్ ఆ రూమ్‌లో చాలా ఐటెమ్స్ ఉంటాయి. ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయి. వైన్ బాటిల్స్ ఉంటాయి. సో, దాన్ని చూసి మన 'కోడీ రోడ్స్' కొంచెం హ్యాపీ అయినారు. అండ్ అంటే వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఆ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత మన ఆర్ట్‌రూత్ అక్కడే ఉంటారనమాట. సో, ఆర్ట్‌రూత్ అక్కడే ఉంటారు. మన 'కోడీ రోడ్స్' ఆర్ట్‌రూత్‌ని చూస్తారు. సో, అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇది నా డ్రెస్సింగ్ రూమ్ అని మన 'కోడీ రోడ్స్' అంటారనమాట. అండ్ అప్పుడు ఆర్ట్‌రూత్ అంటారు. సో, ఇది నీ డ్రెస్సింగ్ రూమా? సరే అన్నట్టుగా మన ఆర్ట్‌రూత్ అంటారు. అండ్ ఇప్పుడు నీ సోల్‌ని రాక్‌కి అమ్మేస్తావా అన్నట్టుగా మన ఆర్ట్‌రూత్ అడుగుతారనమాట. అండ్ ఏం చేయాలో నాకైతే ఐడియా లేదన్నట్టుగా మన 'కోడీ రోడ్స్' అయితే అంటారు. అండ్ ఇప్పుడు చాలా స్టఫ్ ఉంది ఇక్కడ. నేను తినొచ్చా అన్నట్టుగా మన ఆర్ట్‌రూత్ అంటారనమాట. సో, దాని తర్వాత మన కోడి ఏమంటారంటే, "సరే నీ ఇష్టం నువ్వు తిను నేనేమనుకోను" అన్నట్టుగా మన కోడి అంటారు. అండ్ నెక్స్ట్ మన ఆర్ట్‌రూత్ ఏం మెన్షన్ చేస్తారంటే, "సో, నెక్స్ట్ టైమ్ ఇలాంటి ఆఫర్ రాకు నీకిచ్చినప్పుడు జల్లీ రోల్స్ తీసుకురమ్మన్నట్టుగా" మన ఆర్ట్‌రూత్ కోడి రోడ్స్‌తో చెప్తారనమాట. సో, ఇక్కడితో వీళ్ళ చిన్న సెగ్మెంట్ అయితే అయిపోతది. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి 'ట్రిష్ స్ట్రాటస్' అయితే వస్తదన్నమాట. సో, 'ట్రిష్ స్ట్రాటస్' రాగానే చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు. ఎంతైనా తన హోమ్ కంట్రీ గదా! అండ్ మన 'ట్రిష్' ఏమంటదంటే, అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సో, 'లిలియన్ గార్షియా' నేమో రింగ్ అనౌన్సర్‌గా వర్క్ చేస్తుంది. అండ్ నేను రేపు టొరంటోలో అంటే ఎలిమినేషన్ చాంబర్‌లో రెజ్లింగ్ చేయబోతున్నాను. అండ్ 'రాక్' కూడా వస్తున్నాడు. సో, ఇప్పుడు ఎక్కడున్నాం అన్నట్టుగా మన 'ట్రిష్ స్ట్రాటస్' అంటదన్నమాట. ఒక్కసారిగా బ్యాక్‌కెళ్ళినట్టుగా అనిపిస్తుందని మన 'ట్రిష్' అంటది. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. అండ్ నా హోమ్ కంట్రీలో ఫైట్ చేయడం నాకింకా హ్యాపీ అన్నట్టుగా మన 'ట్రిష్' అంటది. అండ్ దాని తర్వాత అక్కడ ఫ్యాన్స్ ఉంటరనమాట. అంటే అక్కడ అమ్మాయి ఉంటది. సో, అమ్మాయి వాళ్ళ ఫాదర్ గూడా ఉంటాడు. సో, అప్పుడు మన 'ట్రిష్' ఏమంటదంటే, "నువ్వు అంటే మీ డ్యాడీ నీ అంత వయసులో ఉన్నప్పుడు నా ఫోటోని మీ గోడలకు తలిగించేటోడు. సో, అప్పుడు మీ డ్యాడీ నాకు ఫ్యాన్" ఉన్నట్టుగా మన 'ట్రిష్' అంటదనమాట. అండ్ దాని తర్వాత ఏమంటదంటే, "నా టాగ్ టీమ్ పార్ట్నర్‌ని వెల్కమ్ చేస్తున్నాను. నేను తనతో కలిసి ఎలిమినేషన్ చాంబర్‌లో ఫైట్ చేయబోతున్నాను." సో, ఇక మన 'ట్రిష్ స్ట్రాటస్' 'టిఫనీ స్ట్రాటన్‌కి' వెల్కమ్ చేస్తది. అండ్ మన 'టిఫనీ స్ట్రాటన్' కూడా వస్తదన్నమాట. సో, వాళ్ళిద్దరూ రింగ్‌లో ఉన్న తర్వాత వాళ్ళేమంటారంటే, ఇదే టైం అని మన అంటే వాళ్ళిద్దరు అంటరు. 'ట్రిష్ స్ట్రాటస్' అంటది. మన 'టిఫనీ స్ట్రాటన్' అంటది. ఈ టైము 'టిఫనీ టైమ్' అండ్ అలాగే 'ట్రిష్ టైమ్' అన్నట్టుగా వాళ్ళిద్దరైతే చెప్తారు. అండ్ దాని తర్వాత వాళ్ళేమంటారంటే, ఈ ఎలిమినేషన్ చాంబర్‌లో నేను అండ్ నా టాగ్ టీమ్ పార్ట్నర్ కలిసి 'నయా జాక్సన్‌ని' అండ్ 'క్యాండిస్ లేరీని' ఓడిస్తామన్నట్టుగా చెప్తారు. అండ్ అంతలోనే అక్కడికి 'చెల్సీ గ్రీన్' అండ్ 'పైపర్ నివెన్' అయితే వస్తారనమాట. అండ్ 'చెల్సీ గ్రీన్' ఏమంటదంటే, "సో, ఇప్పుడు మీ టైం నడుస్తుందా? సో, మీ టైం నడవట్లేదు. ఇది నా టైం" అన్నట్టుగా మన 'చెల్సీ గ్రీన్' చెప్తది. అండ్ నేను యునైటెడ్ స్టేట్స్ ఉమెన్స్ ఛాంపియన్‌ని అని మన 'చెల్సీ గ్రీన్' అంటది. అండ్ అప్పుడు మన 'టిఫనీ స్ట్రాటన్' ఛాలెంజ్ చేస్తదన్నమాట. 'చెల్సీ గ్రీన్‌కి' ఛాలెంజ్ చేస్తది. సో, మన ఇద్దరం ఇప్పుడే ఈ రింగ్‌లో చూసుకుందాం అన్నట్టుగా అంటది. బట్ 'చెల్సీ గ్రీన్' అయితే రెడీగా ఉండదు. భయపడతదన్నమాట. సో, నేను రెడీగా లేనని చెప్తది. అండ్ అంతలోనే రెఫరీ వస్తాడు. రెఫరీ రాగానే మన 'చెల్సీ గ్రీన్' వద్దంటది. నువ్వు రావద్దని చెప్తది. సో, మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతది వీళ్ళ మధ్య. సో, 'చెల్సీ గ్రీన్' వర్సెస్ 'టిఫనీ స్ట్రాటన్' మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో 'నయా జాక్స్', 'క్యాండిస్ లేరీ' వచ్చి వాళ్ళ పైన అటాక్ చేస్తారు. అంటే మన 'టిఫనీ స్ట్రాటన్' పైన, 'ట్రిష్ స్ట్రాటస్' పైన అటాక్ చేస్తారు. అందుకనే ఈ మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోతది. అండ్ వీళ్ళ మధ్య బ్రాల్ అయితే జరుగుతది. అండ్ ఫైనల్‌గా మన 'టిఫనీ స్ట్రాటన్' అండ్ 'ట్రిష్ స్ట్రాటస్' ఇద్దరు కలిసి మన 'నయా జాక్స్' పైన, 'క్యాండిస్ లేరీ' పైన అటాక్ చేస్తారనమాట. సో, ఈ బ్రాల్‌లో వీళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో మన 'సోలో సికోవా' అండ్ మన 'తమా టోంగా', 'జాకబ్ ఫటు' కనిపిస్తారనమాట. ఈరోజు మన 'సోలో సికోవా'కి మ్యాచ్ ఉండే. నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే. సో, ఆ మ్యాచ్‌లో నేను ఫైట్ చేయను. నువ్వు ఫైట్ చేయి 'జాకబ్ ఫటు.' నువ్వు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని మన ఫ్యామిలీలోకి తీసుకురా అని మన 'సోలో సికోవా' 'జాకబ్ ఫటు'కి చెప్తాడన్నమాట. తన స్పాట్‌ని 'జాకబ్ ఫటు' కోసం సాక్రిఫైస్ చేస్తారు. సో, ఇక వెంటనే మన 'జాకబ్ ఫటు' వర్సెస్ ఆండ్రాడే మధ్య నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అయితే జరిగింది ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం. యాక్చువల్‌గా ఈరోజు స్మాక్ డౌన్‌లో మన ఎల్ఏ నైట్ వర్సెస్ షిన్సుకే నాకామురా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగాలి. కాకపోతే మ్యాచ్ జరగలేదు. ఎందుకంటే మన షిన్సుకే నాకామురా వాళ్ళ బ్రదర్ చనిపోయిండంట. సో, అందుకనే ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. మన షిన్సుకే నాకామురా ఈరోజు స్మాక్ డౌన్‌లో రాలేదు. ఒక చిన్న వీడియో ప్యాకేజ్ చూపించినారు అంతే.
సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జాకబ్ ఫాటియే విన్ అయినారనమాట. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్‌లో మన స్ట్రీట్ ప్రాఫిట్స్‌కు అండ్ మన శాంటోస్ ఎస్కోబార్ టీమ్‌కి చిన్న గొడవలైతే జరుగుతాయన్నమాట. సో, అంటే మీరు నాకు సారీ చెప్పాలని శాంటోస్ ఎస్కోబార్ అంటారు. అండ్ నేను నీకెందుకు సారీ చెప్పాలని అంటారు. సో, వీళ్ళ మధ్య చిన్న గొడవ లాంటిది జరుగుతది. సో, దాంతో మన నికోలస్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్‌నైతే కన్ఫర్మ్ చేస్తారు. శాంటోస్ ఎస్కోబార్ నీకు ఈరోజు నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉంది. నువ్వు ఆ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నావు. సో, స్ట్రీట్ ప్రాఫిట్స్ మీరు లాస్ గార్జాని చూసుకోండి అని మన నికోలస్ చెప్తారన్నమాట. సో, వీళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతది. సో, ఫస్ట్‌గా లాస్ గార్జా రింగ్‌లోకైతే వస్తారు. అండ్ దాని తర్వాత స్ట్రీట్ ప్రాఫిట్స్ రింగ్‌లోకి రాగానే డీఐవై వచ్చి అటాక్ చేస్తారన్నమాట. సో, దాని తర్వాత ప్రెటీ డెడ్లీ వస్తారు. మోటార్ సిటీ మిషన్ గన్స్ వస్తారు. సో, వాళ్ళందరి మధ్య ఒక మంచి బ్రాల్ అయితే చూడడానికి దొరికింది. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చినా సరే వాళ్ళ పైన కూడా అటాక్ చేసినారు. సో, నిజంగా వీళ్ళ మధ్య మంచి బ్రాల్ అయితే జరిగింది. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్‌లో మన డ్రూ మ్యాకింటైర్ అయితే కనిపిస్తారనమాట కోడీ రోడ్స్‌తో. సో, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? అంటే నీ సోల్‌ని సెల్ ఔట్ చేస్తావా? రాకీకి అమ్మేస్తావా? నీకో విషయం చెప్పాలనా? ఆల్రెడీ నీ సోల్ రాకీకి అమ్మేసినావు అన్నట్టుగా మన డ్రూ మ్యాకింటైర్ చెప్తారనమాట కోడీ రోడ్స్‌తో. అండ్ దాని తర్వాత మనకి జాన్ సీనాది ఒక వీడియో ప్యాకేజ్ చూపిస్తారు. అండ్ ఆ వీడియో ప్యాకేజ్ పూర్తి అవ్వగానే అంటే పూర్తి అవ్వకముందే మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి కట్ చేయండి. ఈ వీడియో ప్యాకేజ్‌ని కట్ చేయండి అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్తారు. సో, మన డ్రూ మ్యాకింటైర్ జాన్ సీనాకి చాలా ఇన్సల్ట్ చేస్తారు. ఒకప్పుడు జాన్ సీనా ఎలా ఉండేవాడు? అసలు నిజం చెప్పాలంటే జాన్ సీనా ఒక సెల్ఫిష్ అన్నట్టుగా మాట్లాడతారు. అంటే మేమైతే ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ కోసం క్వాలిఫై అయిపోయి మేము ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఫైట్ చేస్తున్నాం. బట్ జాన్ సీనా ఏంది డైరెక్ట్‌గా ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తున్నాడు. సో, ఇది కరెక్ట్ కాదన్నట్టుగా మన డ్రూ మ్యాకింటైర్ అంటారు. అండ్ అంతేకాదు మన జాన్ సీనా బట్టతల వచ్చేసింది, ఓల్డ్ అయిపోయినాడు. చాలా ఇన్సల్ట్ చేసినారన్నమాట. అండ్ దాని తర్వాత మన డ్రూ ఏమంటారంటే, ఒకప్పుడు జాన్ సీనా అంటే నాకు భయం ఉండేది. బట్ ఇప్పుడు నాకు అలాంటి భయం ఏం లేదు. నేను జాన్ సీనాని ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఓడిస్తాను, ఎలిమినేట్ చేస్తానని మన డ్రూ మ్యాకింటైర్ అయితే చెప్పినారన్నమాట. అండ్ అంతలోనే అక్కడికి మన డేమియన్ ప్రీస్ట్ వస్తారు. డేమియన్ ప్రీస్ట్ వచ్చి ఏమంటారంటే, "అసలు నువ్వు ఇక ఆపవా? ఇలా కంప్లెయింట్లు చేస్తూనే ఉండు. ఒకరి పైన ఏడుస్తూనే ఉండు" అన్నట్టుగా మన డేమియన్ ప్రీస్ట్ డ్రూ మ్యాకింటైర్‌తో అంటారు. అండ్ అసలు నీ మైండే పని చేస్తలేదు. నువ్వెప్పుడైతే సీఎం పంక్‌తో ఫైట్ చేసినావో అప్పటి నుండి నీ మైండ్ పని చేస్తలేదు అన్నట్టుగా మన డేమియన్ ప్రీస్ట్ డ్రూ మ్యాకింటైర్‌తో అంటారు. అండ్ దాని తర్వాత మన సేత్ రాలిన్స్ అయితే వస్తారనమాట. సేత్ రాలిన్స్ రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే, అంటే డేమియన్ ప్రీస్ట్ ఆల్రెడీ నేను ఓడిసినాను. అండ్ డ్రూ మ్యాకింటైర్ నువ్వు మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయినావు కదా! నీ క్యాష్ ఇన్ అనేది డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలోనే ఒక చెత్త క్యాష్ ఇన్. అలాంటి క్యాష్ ఇన్ ఇంకెప్పుడు జరగదన్నట్టుగా మన సేత్ రాలిన్స్ డ్రూ మ్యాకింటైర్‌తో అంటారు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడికొచ్చింది పాస్ట్ గురించి మాట్లాడడానికి కాదు. సో, నేనొచ్చింది పాస్ట్ గురించి మాట్లాడడానికి కాదు. ఫ్యూచర్ గురించి మాట్లాడడానికి వచ్చినానని మన సేత్ రాలిన్స్ చెప్తారు. నేనిప్పుడు రెస్టల్‌మేనియా 41 గురించి మాట్లాడబోతున్నాను. నేను ఈ ఎలిమినేషన్ ఛాంబర్‌లో ప్రతి ఒక్కరిని ఓడిస్తాను. అండ్ నేను రెస్టల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తానన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అయితే చెప్తారు. ఆయన ప్రతి ఒక్కరిని ఓడిస్తాను. నేనే ఎలిమినేషన్ ఛాంబర్‌లో నిల్చుంటాను అని మన సెత్ రాలిన్స్ చెప్తారు. అంతలోనే అక్కడికి మన సీఎం పంక్ వస్తారన్నమాట. సీఎం పంక్ వస్తారు. అండ్ మన సీఎం పంక్ ఏమంటారంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి? సో, డేమియన్ ప్రీస్ట్ నీకు నాకు ఎటువంటి గొడవలైతే లేవు. బట్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో వన్స్ లాక్ అయిన తర్వాత నేనెవ్వరిని వదలనన్నట్టుగా మన సీఎం పంక్ చెప్తారు. అండ్ సెత్ రాలిన్స్ నేను నిన్ను ఆల్రెడీ ఓడిసినాను. నెట్‌ఫ్లిక్స్ రా డెబ్యూట్ ఎపిసోడ్‌లో ఆల్రెడీ నిన్ను ఓడిసినాను. నిన్ను చిత్తుగా కొట్టినాను. ఇప్పుడు నా కష్టమేం కాదు. ఇప్పుడు మళ్ళొకసారి ఆ పని చేస్తానని మన సీఎం పంక్ సెత్ రాలిన్స్‌తో అంటారు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకింటైర్. సో, డ్రూ మ్యాకింటైర్ నిన్ను 2 సార్లు ఓడిసినాను. సో, ఇది నీకు గుర్తు ఉంటది. నీ తల మొత్తం పగలగొట్టినాను. సో, నిన్ను మొత్తం వేరే లెవెల్‌లో చేసినాను. నీకు ఇచ్చి పడేసినాను. అండ్ ఇప్పుడు నేను మళ్ళొకసారి చేయబోతున్నాను అన్నట్టుగా మన సీఎం పంక్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత మనకి మన జాన్ సీనా థీమ్ సాంగ్ అయితే ప్లే అవుతది. చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనా వచ్చినారని చాలా ఎక్సైట్ అయిపోయినారు. అండ్ నేను కూడా ఎక్సైట్ అయినాను. బట్ వచ్చింది జాన్ సీనా కాదు, లోగన్ పాల్. సో, మన లోగన్ పాల్ జాన్ సీనా థీమ్ సాంగ్‌లో వచ్చినారన్నమాట. ఆ టైప్‌లో ఎంట్రీ తీసుకున్నారు. ఫ్యాన్స్ అందరైతే చాలా తిట్టి పడేసినారు లోగన్ పాల్‌ని ఆ టైంలో. అండ్ మన లోగన్ పాల్ ఏమంటారంటే, మీరందరూ జాన్ సీనా వచ్చినారనుకున్నారా? సో, జాన్ సీనా అసలు మీ గురించి పట్టించుకోడు. జాన్ సీనా అసలు ఇక్కడ లేడు. జాన్ సీనా మీకోసం రాడు అన్నట్టుగా మన జాన్ సీనాని ఎక్కిరించేస్తారు. అండ్ దాని తర్వాత లోగన్ పాల్ ఏమంటారంటే, ఈ ఎలిమినేషన్ ఛాంబర్‌లో నేను అందరిని ఓడిస్తానన్నట్టుగా మన లోగన్ పాల్ చెప్తారు. అండ్ సీఎం పంక్ నీకు దెబ్బ గుర్తుంది కదా! మొన్న రాలో ఏం చేసినానో అన్నట్టుగా మన లోగన్ పాల్ సీఎం పంక్‌ని ఎక్కిరించేస్తారు. అండ్ సీఎం పంక్ కొడదామన్నట్టుగా లోగన్ పాల్ దగ్గరకొస్తారు. అంతలోనే మన లోగన్ పాల్ అక్కడ నుండి పారిపోతారనమాట. అండ్ నేనైతే జాన్ సీనా వస్తారనే అనుకున్నాను. లోగన్ పాల్ మాట్లాడేటప్పుడు వెనకాల నుండి జాన్ సీనా వస్తారు కావచ్చు, వచ్చి సర్ప్రైజ్ ఇస్తారు కావచ్చు అనుకున్నాను. బట్ జాన్ సీనా అయితే రాలేదు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ రింగ్ దగ్గరకొస్తారు. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ అంటే క్రౌడ్‌లో నుండి వెళ్ళిపోతారనమాట.
సో ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. సో సెగ్మెంట్ అయితే చాలా చాలా మంచిగా ఉంది. అండ్ దాని తర్వాత మనకి ఎల్ఏ నైట్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్య నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అయితే జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఎల్ఏ నైట్ విన్ అయినారన్నమాట. అండ్ దాని తర్వాత మనకి సామీ జైన్ రింగ్‌లోకొస్తారు. సో సామీ జైన్ రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే కెవిన్ ఓవెన్స్ ఈ ఎలిమినేషన్ చాంబర్‌లో మన ఇద్దరం అంటే ఏందో ప్రూవ్ అయితది. సో ఇప్పుడు మనం మన ఫ్యాన్స్ మధ్యలోనే ఫైట్ చేయబోతున్నాం. సో ఈసారి ఎలిమినేషన్ చాంబర్ అనేది మామూలుగా ఉండదు. ఇప్పుడు నేను దీనంతా ఎందుకు చేస్తానని మన సామీ జైన్, కెవిన్ ఓవెన్స్ అంటారు. అండ్ కెవిన్ ఓవెన్స్‌ని కూడా అక్కడికి రమ్మని అంటారనమాట. అండ్ మన కెవిన్ ఓవెన్స్ ఎలిమినేషన్ చాంబర్ స్టేజ్‌లో ఉంటారు. అండ్ ఆ రింగ్‌లో ఉండి మాట్లాడతారు. కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, "సో సామీ జైన్ అంటే ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్‌లో నీ లైఫ్‌ని నేను ఎండ్ చేస్తాను. అండ్ దాని తర్వాత నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? అంటే ఫైనాన్షియల్‌గా వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అండ్ నేనైతే వాళ్ళకి హెల్ప్ చేయను. అది చూసి నేను సంతోషపడతానన్నట్టుగా" మన కెవిన్ ఓవెన్స్ అయితే అంటారనమాట. అండ్ "నువ్వు దీనికి రెడీగా ఉండని" మన కెవిన్ ఓవెన్స్ సామీ జైన్‌తో అంటారు. అండ్ అప్పుడు సామీ జైన్ ఏమంటారంటే, "నేను అన్నిటికి రెడీగా ఉన్నాను. నువ్వు కూడా రెడీగా ఉండు. నేను నీ లైఫ్‌ని ఎండ్ చేస్తానని" మన సామీ జైన్ చెప్తారు. అండ్ దాని తర్వాత మన కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, "ఇగ అంటే చెప్పడానికి ఏం లేదు. ఒకే ఒక మాట ఉంది. అదేందంటే మనం ఎలిమినేషన్ చాంబర్‌లో కలుద్దామని" కెవిన్ ఓవెన్స్ చెప్తారనమాట. ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్‌లో మన సోలో సికోవా అండ్ తామా టోంగా వచ్చి మన బ్రాన్ స్ట్రోమన్‌కి డిస్టర్బ్ చేస్తారనమాట. కాస్ట్ చేస్తారు. అండ్ చైర్‌తో కూడా అటాక్ చేద్దామని చూస్తారు. బట్ మన బ్రాన్ స్ట్రోమన్ ఫైట్ బ్యాక్ చేస్తారనమాట. సోలో సికోవాకి అండ్ తామా టోంగాకి ఇద్దరికీ ఇచ్చి పడేస్తారు. అండ్ రింగ్‌లో మన కార్మెలో హేస్ చీట్ చేస్తారనమాట. చైర్‌తో బ్రాన్ స్ట్రోమన్ అటాక్ చేసినట్టుగా బ్లేమ్ చేస్తారు. అంటే రింగ్‌లో పడిపోతారు. సో దాన్ని రెఫరీ చూస్తారు. ఆ టైంలో చైర్ అనేది మన బ్రాన్ స్ట్రోమన్ చేతిలో ఉంటది. సో నిజంగానే బ్రాన్ స్ట్రోమన్ చైర్‌తో కార్మెలో హేస్ పైన అటాక్ చేసినాడేమో అని ఈ మ్యాచ్‌ని డిస్‌క్వాలిఫై చేస్తాడు. డిస్‌క్వాలిఫికేషన్ ద్వారా ఈ మ్యాచ్‌లో కార్మెలో హేస్ అయితే విన్ అవుతారనమాట. సో ఇక ముగ్గురైతే కన్ఫర్మ్ అయిపోయినారు. మన ఎల్ఏ నైట్, జాకఫాటు అండ్ కార్మెలో హేస్ వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయితే జరిగింది ఈరోజు స్మాక్‌డౌన్‌లో ఆ నంబర్ 1 కంటెండర్ కోసం. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఎలియా నైట్ విన్ అయినారన్నమాట. సో అటు తిరిగి, ఇటు తిరిగి మళ్ళీ ఎలియా నైట్ వర్సెస్ మన షిన్‌స్కే నాకమురా మధ్య మ్యాచే కన్ఫర్మ్ అయిపోయింది. సో డైరెక్ట్‌గా వేరే ప్లాన్స్ చూపిస్తే అయిపోయేది కదా! అండ్ అంతేకాదు ఈరోజు స్మాక్‌డౌన్‌లో మన రోగ్జన్ పెరెజ్, లివ్ మోర్గన్, రక్వెల్ రోడ్రిగెజ్ వర్సెస్ బెయిలీ అండ్ మన బియాంకా బెలర్, నవోమి మధ్య 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. 6 వుమెన్ టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో రోగ్జన్ పెరెజ్ అండ్ లివ్ మోర్గన్, రక్వెల్ రోడ్రిగెజ్ విన్ అయినారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత అంటే రోగ్జన్ పెరెజ్ రింగ్‌లో నిల్చుంటది. అండ్ వెనకాల నుండి అలెక్సా బ్లిస్ వచ్చి మన రోగ్జన్ పెరెజ్‌కి సిస్టర్ అబిగైల్ కనెక్ట్ చేస్తదన్నమాట. అండ్ దాని తర్వాత మనకి వైడ్ 6 గ్లిచ్ చూపిస్తారు. సో చెప్పలేం. అంటే టీజ్ అయితే జరుగుతుంది. సో కంపల్సరీగా అలెక్సా బ్లిస్ వైడ్ 6తో కలుస్తారన్నమాట. అండ్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్‌లో మన కోడీ రోడ్స్ మళ్ళొకసారి కనిపిస్తారు. కోడీ రోడ్స్ దగ్గరికి సీఎం పంక్ ఎళ్తారన్నమాట. సో సీఎం పంక్, కోడీ రోడ్స్ మధ్య ఒక చిన్న సెగ్మెంట్ లాంటిది జరుగుతది. మన సీఎం పంక్ ఏమన్నారంటే, "సరే నీ సోల్‌ని రాక్‌కి అమ్మేసేయి. నీకు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి" అన్నట్టుగా మన సీఎం పంక్ చెప్తారు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమన్నారంటే, "నాకు రాక్ అయితే ఇష్టం లేదు. సో నాకు రాక్ నచ్చనన్నట్టుగా" మన సీఎం పంక్ చెప్తారు. అండ్ మళ్ళొకసారి "నీ సోల్‌ని అమ్మొద్దన్నట్టుగా" మళ్ళీ కన్‌ఫ్యూజ్ చేస్తారన్నమాట కోడీ రోడ్స్‌ని. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్‌కి ఇంటర్వ్యూ అయితే జరుగుతదన్నమాట. మన మైకెల్ కోల్స్ రింగ్‌లోకొస్తారు. సో రింగ్‌లోకొచ్చి మన కోడీ రోడ్స్‌ని ఇన్వైట్ చేస్తారు. కోడీ రోడ్స్ అయితే రింగ్‌లోకొస్తారన్నమాట. సో కోడీ రోడ్స్‌కి చెప్తారు. అంటే ఇప్పుడు నువ్వు గనక నీ సోల్‌ని రాక్‌కి అమ్మేస్తే చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ వస్తాయి. సో నువ్వు ఈ రింగ్‌లో అంటే ఇప్పుడు నువ్వు ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు. ఇప్పుడు నువ్వు కంటిన్యూ‌గా డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేస్తున్నావు. ప్రతి వారం నువ్వు షో అప్ చేస్తున్నావు. ప్రతి వారం రాలో అండ్ స్మాక్‌డౌన్‌లో కంపల్సరీగా కనిపిస్తున్నావు. ఒకవేళ ఇప్పుడు నువ్వు నీ సోల్‌ని గనక రాకీకి అమ్మేస్తే ఇలా చేయనవసరం లేదు. నీకిష్టం వచ్చినప్పుడు రావచ్చు. నీకిష్టం వచ్చినప్పుడు నీ టైటిల్‌ని డిఫెండ్ చేయొచ్చు. నీ లైఫ్ చాలా అంటే చాలా మారిపోతది. అండ్ నీకు మంచి మంచి అంటే ఆఫర్స్ వస్తాయన్నమాట. నువ్వు హాలీవుడ్‌లో కూడా వెళ్ళొచ్చు. సో నువ్వొక బాస్‌వి. ఈ డబ్ల్యూడబ్ల్యూకి నువ్వే ఒక బాస్‌వి. ఇదే నీ ఇల్లవుతది. నీకిష్టం వచ్చినట్టు చేయొచ్చు. నీకిష్టం వచ్చినప్పుడు రావచ్చు. నువ్విష్టం వచ్చినప్పుడు పోవచ్చు. అండ్ నీ టైటిల్‌ని ఎవరితో డిఫెండ్ చేయాలో నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఆఫర్స్ అయితే ఉంటాయి. ఇలాంటి పవర్ అయితే నీకు వస్తదన్నట్టుగా మన మైకెల్ కోల్, కోడీ రోడ్స్‌తో అంటారనమాట. అండ్ దాని తర్వాత మన మైకెల్ కోల్ ఏమంటారంటే, సో ఇంకొక గిఫ్ట్ వచ్చింది. సో ఆ గిఫ్ట్ గురించి చెప్తారనమాట. సో మనకి ఒక ట్రక్ లాంటిది తీసుకొస్తారు. సో మన కోడీ రోడ్స్‌కి రాక్ ఇంకొక గిఫ్ట్ ఇస్తారనమాట. స్క్రీన్ సైడ్‌కి మనకి ఒక ట్రక్ తీసుకొనొస్తారు. కోడీ రోడ్స్ ట్రక్ తీసుకొనొస్తారు. సో అది రాక్ ఇచ్చినట్టుగా చూపిస్తారనమాట కోడీ రోడ్స్‌కి ఇంకొక గిఫ్ట్. అండ్ కోడీ రోడ్స్ దాని దగ్గరికెళ్తారు. అండ్ అక్కడికెళ్ళగానే మన రాక్ అంటే స్క్రీన్ సైడ్ రాక్ కనిపిస్తారనమాట. కార్‌లో నుండి రాక్ వస్తారు.
సో, మన రాకు ఎయిర్‌పోర్ట్‌లో ఉంటారనమాట. మన రాకు రెడీ అవుతుంటారు. అంటే టొరంటోకి రావడానికి రెడీ అవుతుంటారనమాట. మన రాకు చెప్తారు. సో, "నువ్వు ఒక మంచి డెసిషన్ తీసుకోబోతున్నావు. సో, నాకు తెలుసు నువ్వు మంచి డెసిషనే తీసుకుంటావని. సో, నీ లైఫే మారిపోబోతుంది. నువ్వు గనక నా ఆఫర్‌కి యాక్సెప్ట్ చేస్తే, నీ సోల్‌ని గనక నాకిస్తే" అన్నట్టుగా మన రాకు చెప్తారు. సో, అంటే ఇప్పుడు నువ్వు ఒక మంచి స్టెప్ తీసుకోవాలన్నట్టుగా మన రాకు కోడీ రోడ్స్‌కి అంటారు. అండ్ నీ లైఫే మారిపోతుంది. నీ లైఫ్‌ని నీకిష్టం వచ్చినట్టుగా లీడ్ జేసుకోవచ్చన్నట్టుగా మన రాకు కోడీ రోడ్స్‌తో అంటారు. సో, మంచిగా ఆశ చూపిస్తున్నారు మన రాకు కోడీ రోడ్స్‌కి. సో, చూడాలి మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? అండ్ అంతేకాదు మన రాకు కోడీ రోడ్స్‌కి ఇంకొక గిఫ్ట్ ఉందని గూడా జెప్తారు. సో, బెల్ట్ తీసుకొనొస్తారన్నమాట. సో, దానిపైన కోడీ సోల్ అని రాసుంటది. అండ్ దానిపైన ఇంకొక డేట్ అయితే ఉంటది. ఆ డేట్ మన కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్ చనిపోయిన డేటు. సో, కోడీ రోడ్స్ నువ్వు ఒక మంచి డెసిషన్ తీసుకుంటావని అనుకుంటున్నాను. సో, మనం ఎలిమినేషన్ ఛాంబర్‌లో కలుద్దామని మన రాకు కోడీ రోడ్స్‌తో అంటారు. సో, కోడీ రోడ్స్ కూడా చాలా చాలా షాకింగ్‌గా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అయితే బెడతారు. ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో, మీకు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.